వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. ఉప్పల్కి అతి దగ్గరలో నారపల్లిలో ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్తో మేము ముందుకు వచ్చామండి. ఇది ఫుల్లీ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అనమాట. ఇది 8.5 acres మనకి ప్రాజెక్ట్ అయితే వస్తుంది. ఇందులో రెసిడెన్షియల్తో పాటు కమర్షియల్ కూడా ఉన్నాయన్నమాట. మనకి ఇందులో కంప్లీట్గా ల్యాండ్ షేర్కి సంబంధించిన ఫ్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి సేల్కి. ఫ్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి మనకు సేల్కి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి ముందు మీకు మోడల్ అయితే చూపెడుతుందండి ఏ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇది టోటల్గా వచ్చేసి కనుక చూసుకున్నట్టయితే మనకు వరంగల్ హైవే అంటారనమాట. ఈ వరంగల్ హైవేకి ఆనుకొని ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఫ్రంట్లో కమర్షియల్ అయితే వస్తుందండి. కమర్షియల్ బ్యాక్ సైడ్లో వచ్చేసి మనకి ఈ విధంగా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అయితే వస్తుంది. ఈ విధంగా మనకి ఇక్కడ క్లబ్ హౌస్ అయితే ఇస్తారు. అండ్ అంతేకాకుండా మనకి ఇందులో 4 blocks అయితే ఉంటాయండి. మీరు ఇక్కడ చూసేది వచ్చేసి బ్లాక్ ఏ, అక్కడ వచ్చేసి బ్లాక్ బి, అక్కడ కనుక చూసుకున్నట్టయితే బ్లాక్ సి అండ్ డి అండి. టోటల్ కనుక చూసుకున్నట్టయితే వ్యూ వచ్చేసి ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట. చాలా లగ్జరీగా ఉండే విధంగా మనకి ప్రాజెక్ట్ అయితే ఇస్తున్నారు. మీరు ఇక్కడ చూస్తున్నారు కానీ అమ్యూనిటీస్ కూడా మనకి ఈ విధంగా మంచి మంచి అమ్యూనిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా ప్రాజెక్టు మనకు మంచి ఓపెన్ స్పేస్ కూడా ఉంటుందన్నమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చండి. ఒకసారి కనుక చూసుకున్నట్టయితే టోటల్ కనుక చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్లో ఇక్కడ బ్లాక్ ఏ, బ్లాక్ బి, బ్లాక్ సి, బ్లాక్ డి మధ్యలో వచ్చేసి ఓపెన్ స్కై ఉండే విధంగా మంచి అమ్యూనిటీస్ అయితే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది బెస్ట్గా ఉండే విధంగా మనకి ప్రాజెక్ట్ అయితే ఇస్తున్నారండి. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోడల్ ఫ్లాట్ కూడా చూద్దామండి ఇన్సైడ్ ఏ విధంగా ఉంది. ప్రజెంట్ అయితే కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. మనకు ఇన్సైడ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు పర్మిషన్ ఉండదు కాబట్టి మీకు మోడల్ ఫ్లాట్ ఈ డీటెయిల్స్ అయితే అన్నీ చూపెడతాను. ఒకసారి పదండి చూద్దాం. ఇప్పుడు మీకు మోడల్ ఫ్లాట్ చూపెడతానండి. మోడల్ ఫ్లాట్ ఇన్సైడ్ అయితే చూద్దాము. ఇది వచ్చేసి 1915 SFTలో మోడల్ ఫ్లాట్ అనమాట. ఇది వచ్చేసి మనకు స్పేషియస్గా ఈ విధంగా మంచి హాల్ అనేది మనకు ప్రొవైడ్ చేశారు. ఇటువైపు వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండ్ ఈ విధంగా ఉండే విధంగా మనకైతే ప్లాన్ చేశారండి. మనకి ఎంట్రన్స్లోనే ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే ఒక బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ బెడ్రూమ్కి వచ్చేసి మనకు గెస్ట్ బెడ్రూమ్ ఆర్ కిడ్స్ బెడ్రూమ్ ఏదైనా వాడుకోవచ్చు. ఈ విధంగా చాలా స్పేషియస్గానే అయితే ఉంటుందండి. మనం వర్క్ అది చేయించుకున్నట్టయితే ఇంటీరియర్ పరంగా కూడా ఏ విధంగా చేయించుకున్నా చాలా నీట్గా ఉండే విధంగా ఇస్తున్నారనమాట. మనకి ఇప్పుడు హాల్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఈ బెడ్రూమ్ నుంచి ఇక్కడ వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ కాకుండా కిడ్స్ బెడ్రూమ్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. మనం ఇప్పుడు ఒకసారి కిడ్స్ బెడ్రూమ్ చూద్దామండి. కిడ్స్ బెడ్రూమ్ వచ్చేసి ఇన్సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కూడా చాలా స్పేషియస్ గా ఉంటుంది. ఇటువైపు వచ్చేసి మనకు ఒక విండో అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకు టీవీ యూనిట్ ఇవన్నీ ఉండే విధంగా చాలా స్పేషియస్ గా అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి మనకు వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేస్తారు. వాష్ ఏరియా కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. చాలా స్పేషియస్ గా అయితే ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా ఇటువైపు చూసుకున్నట్టయితే రోబ్స్ కానీ కబోర్డ్స్ కానీ ఇవన్నీ ఉండే విధంగా ఉంటుంది. ఇక్కడ నుంచి వచ్చేసి మనకు ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపెడతానండి. అండ్ బాల్కనీ పరంగా కూడా చూపెడతానండి ఏ విధంగా ఉంటుందో ఏంటో. ఇది వచ్చేసి మనకు వైట్ బాల్కనీ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇది లివింగ్ ఏరియా లాగా ఈ విధంగా చాలా స్పేషియస్ గా మాత్రం ప్రజెంట్ అయితే వస్తుందండి. ఇంత పెద్దగా ఇవ్వడం మాత్రం చాలా కష్టం. అలాంటిది వీళ్ళు చాలా స్పేషియస్ గా అయితే ఇక్కడ ఇస్తున్నారు అనమాట. మీకు మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ ఇన్సైడ్ అయితే చూపెడతాను ఏ విధంగా ఉంటుంది అనేది. ఇది వచ్చేసి మనకు మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకున్నట్టయితే ఈ విధంగా చాలా స్పేషియస్ గా ఉంటుంది. ఇలా ఒక బెడ్ సెటప్ కానీ ఇటువైపు అన్ని సెటప్స్ తో పాటు అండ్ ఇక్కడ వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా మనకు వెస్టర్న్ స్టైల్లో చాలా నీట్ గా ఉండే విధంగానైతే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. చాలా స్పేషియస్ గానైతే ఉంటుంది. అంతేకాకుండా మనకు మాస్టర్ బెడ్రూమ్ లో వార్డ్రోబ్స్ అవన్నీ ఉండడానికి కూడా ఇక్కడ ఒక రూమ్ అయితే ఇస్తున్నారు అనమాట. ఈ విధంగా వార్డ్రోబ్స్ ఇవన్నీ కూడా ఉండే విధంగా. అండ్ దీనికి ఇక్కడ వచ్చేసి మనకు ఒక బాల్కనీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బాల్కనీ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. చాలా స్పేషియస్ బాల్కనీ అయితే ఇస్తున్నారు అనమాట. ఈ ప్రాజెక్ట్ టోటల్ గా మైవాన్ టెక్నాలజీ తోటి మనకైతే కన్స్ట్రక్షన్ చేస్తారు. ఇది వచ్చేసి మనకు 1950 SFT. మీకు ఇప్పుడు వచ్చేసి కిచెన్ ఏరియా చూపెడతానండి. మనకు కిచెన్ ఏరియా వెళ్ళే ముందు ఇక్కడ వచ్చేసి కామన్ వాష్ ఏరియా అయితే ఒకటి ప్రొవైడ్ అయితే చేశారనమాట. ఇది చూసుకున్నట్టయితే మనకు కామన్ వాష్ ఏరియా, ఇది కిచెన్ సెటప్ అండి. కిచెన్ కూడా చాలా స్పేషియస్ గా ఉండే విధంగా ఫుల్లీ ఇంటీరియర్ తో వర్క్ అది చేయించుకుంటే మాత్రం ఈ విధంగా చాలా నీట్ గా ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ ఒక యూటిలిటీ ఏరియా కూడా మనకి ఇచ్చారు. యూటిలిటీ అండ్ వాష్ ఏరియా కిందనైతే ఇదైతే యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా స్పేషియస్ గానైతే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇది ఇప్పుడు ప్రజెంట్ మోడల్ ఫ్లాట్ కాబట్టి ఈ విధంగా ఉందండి. టోటల్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రం ది బెస్ట్ గా ఉంటుందండి. మీరు ఓవరాల్ గా అయితే ప్రాజెక్ట్ చూసారండి. టోటల్ ప్రాజెక్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ లో వచ్చేసి ప్రజెంట్ అయితే మనకు ల్యాండ్ షేర్ ఫ్లాట్స్ అయితే కొన్ని సేల్ కి అయితే వచ్చాయండి. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాము. పర్సన్ కాల్ చేసినట్టయితే ల్యాండ్ కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు ప్రైస్ పరంగా కానీ దేని పరంగా కానీ అన్ని కంపేర్ చేసుకున్న తర్వాతే మమ్మల్ని కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. మమ్మల్ని కాంటాక్ట్ అయితే ది బెస్ట్ ప్రైస్ అయితే మేము ఇవ్వగలుగుతాము. మా నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి.
కంపెనీ నుంచి మీకు పర్సన్ కాంటాక్ట్ అవుతాడు. కిందున్న నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇలాంటి మంచి మంచి ప్రాజెక్ట్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ.